उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं देवमान्वितम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडसंज्ञा सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं देवमान्वितम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडसंज्ञा सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं देवमान्वितम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडसंज्ञा सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं देवमान्वितम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडसंज्ञा सुप्रजा रामपूर्वा सन्ध्या ఎప్పుడు నిత్య నియమాలతో పూజలు చేస్తుంటావా? ఆ దేవుడు నీకు వరాన్ని ప్రసాదం అందించాడా? ఆ భగవంతుడు నేను అడగకుండానే నాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడండి. ఏ వరాన్ని? నిజంగానా? ఏ వరాన్ని ప్రసాదించాడు? హానునిత్యం తమను మమతల కోవెల్లో ఒక దేవతగా ప్రతిష్ఠించుకొని ప్రేమానురాగాన్ని పంచి దైవం లాంటి భర్తని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే బంగారం లాంటి ఇద్దరిని మరుదుల్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడండి. శని నోగులు నొచ్చుకున్నా, శని పూజలు చేసినా ఆ భగవంతుడి రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. ఇంతకీ సింహ నరసింహ ఏం చేస్తున్నారు పవిత్ర? సింహ నరసింహ లేచి జాగింగ్ వెళ్ళారండి. జాగింగ్కి వెళ్ళారా? ఇది చూసారా? మన సింహ నరసింహ ఫోటోలు పేపర్లో పడ్డాయి. దీని కింద ఏదో మ్యాటర్ కూడా రాశారు. నేను చదువుతాను, మీరు వినండి. మన దేశానికి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు సింహ IPS లోను నరసింహ IAS లోను ఫస్ట్ ర్యాంకు సాధించారు. అందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా షీల్డ్స్ అవార్డు అందుకుంటున్నారు. చూడండి, చూసారా మన సింహ నరసింహ మీ ఆశయాలకు ఆదర్శాలకు ఎలా ఊపిరి పోస్తున్నారు. గొప్పతనం నాది కాదోయ్, నీదే. వాళ్ళకి ఏమి కావాలన్నా ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. నీ గొప్పతనం అంతా నీదేను. చూడండి, ఈ రోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నీకొక చిన్న బహుమతి ఇవ్వబోతున్నా. నాకు బహుమతి ఇస్తారా? ఏంటండి? నువ్వు కళ్ళు మూసుకో, నీకు బహుమతి కావాలంటే. అబ్బా, ఏంటండి మీరు మరీను? సరేలేండి, కళ్ళ మూసుకుంటాను. బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలి మరి. సరే మహాశయ, కళ్ళ మూసుకుంటాను. కళ్ళు మూసుకుంటేనే ఇస్తారా? కళ్ళు మూసుకోవాలి. ఈ మధ్య మీకు బాగా ఎక్కువ అవుతుంది. సరే సరే, నా టైం వచ్చినప్పుడు చెప్తా. సరే, కళ్ళు మూసుకుంటాను. ఎంతసేపు? చూడండి, ఏమండి, ఎప్పుడు మీరు నాకు ఫస్ట్ బహుమతి ఇస్తున్నారు కదా, ఈసారి ట్రెండ్ మారుద్దాం. నేనే మీకోసం ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను. బహుమతి? అవును. నువ్వు నాకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నావా? అవునండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నేను మీకు బహుమతి ఇవ్వాలి అంటే మీరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలంటవా? ఇందాక మీరు చెప్పినప్పుడు నేను కళ్ళు మూసుకోవాలా? మూసుకోండి మీరు కూడా. బహుమతి కావాలంటే మూసుకోండి, లేదంటే మీ ఇష్టం. సరే, మూసుకున్నారు కదా? మూసుకున్నారా? చూడండి, దొంగ ఇన్ని బుక్క పెట్టుకోకుండా ఇన్ని బహుమతులు ఇస్తావా? వద్దు, మీ మంచిగా చెప్తున్నాను, వద్దు.
వదలండి మహాశయ, ఈ మధ్య మీకు ఈ కొంట అలరి బాగా ఎక్కువైపోతుంది. ఏయ్, నీ ఎచ్చని కవిగిల్లో నన్ను మైమర్పించి ఎంత తప్పించినా నా కోరికలకు ఆకలి తీరట్లేదు. ఈ మాటలకి మాత్రం అసలు ఏం తక్కువ లేదు. రోజు రోజుకి మీకు ఈ చిలిపితనం అల్లరి బాగా ఎక్కువైపోతుందండి. ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అనుకున్నాను ఇంకా ఏంటో నన్ను ఏమీ అనలేదు అని. మీకు అలానే కనిపిస్తా, నేను మామూలుగానే ఉన్నాను. ఈరోజు నా కంటికి కనిపాపల రూపాన్ని సూటిగా చూసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత అందంగా ఉన్నావు. లేదండి, నేను ఎప్పట్లానే మామూలుగానే రెడీ అయ్యాను, కావాలంటే చూడండి. ఏయ్, లేదు, ఈ రోజు నీలో ఏదో వచ్చినట్టుందో. ఏంటండి మీరు? ఏమిటబ్బా, ఎక్కడొచ్చింది ఈ అందం? ఈ చీరలో వచ్చిందా? ఈ చీరలోనే వచ్చింది నీ అందం. అదేం కాదు, నేను ప్రతిరోజు ఇలానే కట్టుకుంటాను శారీస్. మీరే ఇప్పుడు చూస్తున్నాను నన్ను. కాదు, మరొక్కసారి ఈ చీర ఇప్పతీస్తే అర్థమవుతుంది. చీర కట్టుకుంటే నీకు అందం వచ్చిందో, లేక ఈ చీరలో ఉన్న నీకు అందం వచ్చిందో. చూడండి వాళ్ళందరూ మనల్ని ఎలా చూస్తున్నారు. చూస్తే చూడు, ఏమైంది?